స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. శ్రీ రామానుజాచార్య గారి 216 అడుగుల భారీ విగ్రహాన్ని ఫిబ్రవరి 5న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్ గ్రామంలో 45 ఎకరాల చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమంలో మనకు ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది మనకు ప్రపంచంలోనే 2వ ఎత్తైన విగ్రహంగా మాట్లాడుకుంటున్నారు. మొదటిది వచ్చేసి మనకు థాయిలాండ్ లో 301 అడుగుల విగ్రహం అయితే ఉందంట. సో ఈ విగ్రహం మనకు 2014లోనే శంకుస్థాపన జరిగింది, కానీ ఫైనల్ గా ఇప్పుడు పూర్తయింది. ఇది పంచలోహాలతో చేయబడిన విగ్రహం. ఎస్పెషలీ టెంపుల్ గర్భగుడిలో 120 కిలోల బంగారంతో చేసిన విగ్రహం కూడా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ మనకు ప్రతిరోజు వివిఐపీస్ వస్తున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు జరుగుతున్నాయి. సో మనం కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైనల్ గా లోపలికి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్ నార్మల్. సో ఎంట్రన్స్ నార్మల్ ఎంట్రన్స్, ఎలాంటి పాస్ కానీ ఎలాంటి టికెట్ అవసరం లేదు. నాకు తెలిసిన చాలా మంది దీనికి ఏదైనా సపరేట్ పాస్ కావాలి, ఏదైనా టికెట్ కావాలనుకుంటారు, బట్ అలాంటిది ఏం రిక్వైర్మెంట్ లేదు. అండ్ ఎంట్రన్స్ కూడా ఫ్రీ. లోపల రాగానే చెప్పులు ఇచ్చి ఒక పక్కన పెట్టిస్తారు. అండ్ మంచిగా చూడండి, చాలా దూరం నుంచి కనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. దిస్ విల్ బి డెఫినెట్లీ బిగ్ అట్రాక్షన్ మన హైదరాబాద్ కి అయితే, ఓవరాల్ తెలంగాణకి చెప్పాలి. ఓకే చలో. మనకు చాలా టైప్స్ ఆఫ్ బుక్లెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు వెన్యూ మ్యాప్, ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది ఇలా చూసుకోవచ్చు. మనకు ఇక్కడ మధ్యలో విగ్రహం అయితే ఉంది. అండ్ ఇందాక మనం వచ్చేటప్పుడు ఆ పూల్ అదే చెరువు చూసారు కదా, సో అది ఇవన్నీ. సో దీన్ని పట్టుకొని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంతేకాదు ఇక్కడ మనకు హ్యాండిక్యాప్స్ కోసం మనకు వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది మంచిది అని చెప్పుకోవచ్చు. అండ్ అటు సైడ్ మనకు ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే అటు సైడ్ వెళ్ళి చేయొచ్చు. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఇది అఫీషియల్ ఎంట్రీ. కలర్ చూడు, ఇక్కడ చూడు నువ్వు. మన పిఎం వచ్చినప్పుడు అది ఇది. సో మొత్తం మట్టి లేవకుండా వాటర్ ట్యాంకర్స్ తో స్ప్రింకిల్ చేస్తారు. తిరుపతిలో ఇట్లానే జరుగుతాయి తెలుసా, కల్చరల్ యాక్టివిటీస్. నైస్. అగో చెప్పాను కదా తిరుపతి అని. ఎగ్జిబిషన్ హాల్ ఉంది, ఫోటో ఎగ్జిబిషన్.
బ్యూటిఫుల్. కాబట్టి లోపాలను ప్రధానం చెప్పడం వల్ల లోపాలు దూరం కావు. ఎంట్రన్స్ నుంచి అక్కడ మనకు ప్రవచనాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఎక్కువ వినిపించలే కదా సౌండ్. ఇక్కడ కొంచెం ఆ ప్రవచనాల సౌండ్ తక్కువ వస్తుంది. సో వెనక ఈ వాల్ ఉంది కదా, దీని లోపల మొత్తం మనకు టెంపుల్స్, స్టాచ్యూ అదంతా ఉంటుంది. సో ఇప్పటివరకు చూసింది మొత్తం హోమాలు, ప్రవచనాలు. ఆ హాల్ పెద్దగా ఉంది కబీర్, చాలా పెద్ద, హ్యూజ్, చాలా ఫేమస్ రాజు, చాలా మంది వస్తారు కాబట్టి. ఇది అఫీషియల్ ఎంట్రీ. అప్పటి నుంచి అఫీషియల్ అన్నాం, అది కాదు, ఇది అఫీషియల్ ఎంట్రీ. ఇప్పుడు పదండి 1.5 hour క్లోజ్ చేస్తారంట విఐపీల కోసం. సో ఇంకో అఫీషియల్ ఎంట్రీ ఇది అసలైన అఫీషియల్ ఎంట్రీ. సో ఫైనల్లీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. పద మళ్ళీ విఐపీస్ వస్తారంట. ఓహో, మోహన్ భగవత్ కూడా వస్తున్నారు. ఇది అఫీషియల్ ఎంట్రీ. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కుతున్నామా, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం స్టాచ్యూ దగ్గరికి. అప్పటి నుండి కింద నడుస్తున్నాం. సో అది ఉన్నా నువ్వు చదివినావు, ఇవిడ ఉన్నా. యాక్చువల్లీ నాకు ఈ స్టెప్స్ ఎక్కుతుంటే మనము గోకర్ణాల మురుదేశ్వర టెంపుల్ దగ్గర శివుడి దగ్గరికి పైకి ఎక్కుతాం చూడు, ఈ స్పాట్ చాలా ఫేమస్ అవుతుంది. ఇక్కడ కూర్చొని ఎగురుతారు, దుంకుతారు. వా, ఎంత హ్యూజ్ ఉంది కబీర్ అసలు. ఫస్ట్ టైం కదా మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో. ఇది అంటే లైక్ ఇన్ని రోజుల నుంచి మనం వేరే స్టేట్స్ కి వెళ్ళాలి ఏదైనా చూడాలి అంటే. బట్ ఇంత గ్రాండ్ కూడా వేరే స్టేట్స్ లో లేదు. నాకు తెలిసి ఈషా ఒకటే మనకు కదా. ఇన్ని టెంపుల్స్ అయితే ఎక్కడ నుంచి అంటే ఇది ఈషా కన్నా కూడా పెద్దది కదా మనకు. 216 feet రా బాబు. ఈషా 150, 112. ఇంకోటి దీని కింద వచ్చేసి టెంపుల్ ఇది 16.3 meters కదా. బేస్ కూడా కింద మెడిటేషన్ కూడా హాల్ ఉంది. అది మెడిటేషన్ హాలా? ఓకే. అలౌ లేదు. సో కింద చూస్తారు కదా, అదే మెడిటేషన్ హాల్, విగ్రహం కింద, ఎగ్జాక్ట్ కింద. సో ఇటు మనకి ఎంట్రీ ఉంది, మధ్యలో ఎంట్రీ లేదు. కాకపోతే అందరు మధ్యలో వచ్చారు, ఎందుకంటే వ్యూ మనకు మధ్యలో నుంచి పర్ఫెక్ట్ వస్తుంది. ఫోటో తీసుకున్నాం ఇప్పుడు. ఇది ఒక ఎంట్రీ, అటు సైడ్ ఒక ఎంట్రీ కాదు, ఎగ్జిట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూసుకుంటే, ఈ వ్యూ చూస్తుంటే కబీర్ మనకు బాహుబలిలా నగరం కనిపిస్తుంది కదా మొత్తం. సేమ్ ఇదే కలర్, ఇదే స్ట్రక్చర్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది. ఆ మధ్యలో చూడు అసలు బ్యూటిఫుల్. అసలు స్టెప్స్ కౌంట్ చేసినావు? స్టెప్స్ కౌంట్ చేసినావా? ఏం కూడా చేయలేదు. సో ఇక్కడ చూడొచ్చు, విగ్రహాన్ని చూడడం ఏం లేదు, ఓన్లీ సెల్ఫీస్. మనం కూడా తీసుకోవాలి అట్నే. పైనుంచి వ్యూ చూడొచ్చు. 108 దేవాలయాలు ఉన్నాయి కదా, సో ఆ దేవాలయాల వ్యూ ఇది. అండ్ ఇటు పైకి రావడానికి ఎంట్రీ. సో ఇక్కడ చూసుకుంటే వావ్, బ్యూటిఫుల్.
ఇప్పుడు లేదా అండి ఇది ఓపెన్? అంటే 32 గుళ్ళు అయినాయి, 36 ఇంకా అవ్వాల్సిన చాలా ఉన్నాయి. ఓకే పోతే ఇంకో వారానికల్లా మొత్తం ఓపెన్ అయింది వారం తర్వాత. నైస్. యాక్చువల్లీ ఇవి ఒరిజినల్ గేట్స్ మనకు. సో ఇవి మెయిన్ గేట్స్ కదా. ఈ అంతా రెడీ అయిపోయినాక మామూలుగా మనం ఒకవేళ రావాలి అనుకున్నా సో ఈ గేట్స్ నుంచే రావడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లయితే బయట సైడ్ నుంచి వచ్చినామో అది ఇప్పటికి మాత్రమేనంట. సో తర్వాత ఇది అసలైన ఏరియా. ఇది వచ్చేసి మనకు ఎలాంటి టెంపుల్ ఏం కాదు, చూస్తారు కదా ఫుడ్ కోర్ట్ అంట. మరి ఇది టెంపరీ ఫుడ్ కోర్టా లేదంటే పర్మనెంట్ గా ఉంటుందని తెలియదు. బయట నుంచి చూస్తే ఫుడ్ కోర్ట్ లా లేదు ఇది. ఓహో సూపర్ హ్యూజ్ అసలు, ఫుల్లీ ఏసీ, సెంట్రల్ ఏసీ అన్నమాట. చూసుకోవచ్చు ఇంటీరియర్ అదంతా. ఒక్కసారి వెళ్ళి మనము మెనూ అది చూద్దాము. సో ఈ ఫుడ్ కోర్ట్ వచ్చేసి హోరీస్ వాళ్ళదంట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎంఆర్పీస్ అవన్నీ కనిపిస్తా ఉన్నాయి కదా. బ్రేక్ఫాస్ట్, లంచ్, మనకు స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. మనం వెరీ లక్కీ, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ లైన్ అట్నే ఆపేసారు, వీళ్ళందరూ పంపించేస్తారు. సో ఇప్పుడు విఐపి వస్తున్నారంట. సో మనం కరెక్ట్ టైం బయటకు వచ్చినాం. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ చూడొచ్చు మీరు. సో అక్కడ మొత్తం ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 hours విఐపి వచ్చి దర్శనం చేసుకొని అదంతా వెళ్లేలోపు చాలా టైం పడుతుంది. అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ గూగుల్లో టైమింగ్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. నార్మల్ ఈ పూజలు ఇవన్నీ అయిపోయి నార్మల్ వర్కింగ్ డేస్ లో ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఇంకా తెలియదు. సో ఇది దీంట్లోకి అయితే వెళ్ళాము. రష్ చాలా ఉంది అండ్ ఒకటే ఒక కౌంటర్ ఉంది. ఇప్పుడు ఆ లైన్ లో నిల్చునే ఓపిక కూడా లేదు. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేద్దాము. ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, ఛార్జింగ్ స్టేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఈటీఓ ఆటో, షార్క్ ట్యాంక్ లో చూసిన ఆటో అది ఇట్లా లేదు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. నాకు ఈవీల మీద ఇది చూడగానే ఏదో మనది అన్నట్టు అనిపించింది. సో ఇది ఈవీ ఆటో. మన అట్లని కాదు, రెవల్యూషన్ కదా. సో మనం ఇలాంటి వాటిలో మనది కూడా ఒక హ్యాండ్ ఉండాలి. ఆటో నడుపుకుందాం. యా యాక్చువల్లీ నాకు ఈ మధ్యలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది, అది ఎందుకో తెలియదు. సో ఇది ఆటో. ఎవరి దగ్గర అయినా ఉన్నా లేదంటే ఏదైనా షోరూమ్ ఉన్నా నాకు చెప్పండి. ఐఎమ్ వెరీ 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 ఇంట్రెస్టెడ్. ఇవన్నీ మనకు తులసి చెట్లు అనుకుంటున్నా. ఎస్, తులసి. సో దీంట్లో ఒక చెట్టు మనం ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలి. వచ్చే ముందు సినిమాటిక్ లో కెమెరాతో 120 FPS ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ క్లియర్ గా చూపిద్దాం అని అనుకున్నా. బట్ నాకు తెలుసు చూపెట్టలేము, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ బిజీ. హైదరాబాద్ కాదు మొత్తం దేశం మొత్తం దీనిపైన ఉంది, దేశం మొత్తం కన్ను. సో నేనేమనుకున్నా ఫర్దర్ గా అంటే ఇవన్నీ అయిపోయినాక ఫుల్లీ ఓపెన్ ఉంటుంది కదా పబ్లిక్ కి, అప్పుడు మళ్ళీ వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ క్లియర్ గా చూపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికైతే ఐ హోప్ నచ్చింది అనుకుంటా. ఇనిషియల్ గా మాకు రావాలని అనుకొచ్చినా అంటే ఫస్ట్ వచ్చి చూద్దాము అంటే మళ్ళీ ఈ వైపు తర్వాత రాదు, చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా. సో చాలా బాగుండే. డెఫినెట్ గా మీరు హైదరాబాద్ లో ఉంటే డెఫినెట్ గా విజిట్ చేయండి. ఫ్యామిలీస్ కానీ వీకెండ్స్ అయితే ఇంకా మస్ట్. అంటే ఫర్దర్ గా నాకు తెలిసి మన తెలంగాణ, ఆంధ్రాకి ఇది ఒక ఐకానిక్ ప్లేస్ లాగా మారిపోతుంది. సో వెరీ హ్యాపీ ఇలాంటిది మన దగ్గర ఒకటి వచ్చినందుకు. అంటే లైక్ మనం వేరే స్టేట్స్ కి వేరే ప్లేసెస్ కి వెళ్తా ఉంటాం కదా. సో మన దగ్గర ఇంత గ్రేట్ మాన్యుమెంట్ ఒకటి రావడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో చాలా రోజుల తర్వాత. అండ్ నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్ రిలేటెడ్ కొన్ని వ్లాగ్స్ వస్తాయి. అండ్ కబీర్ నేను కొన్ని అనుకున్నాము, ఏమైనా ఉంటే మీరు కూడా కింద సర్చ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పాలనుకున్నా ఇంకేం లేదు, మళ్ళీ కలుద్దాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వాళ్ళు వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. follow him on Instagram. also follow Kabir Vlogs, Kabir Lifestyle, Kabir Vlogs. కబీర్ లో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఫాలోవర్స్ నీకే ఉంటారు లేదా. సో కబీర్ ని కూడా ఫాలో అవ్వండి. మీకు సెలబ్రిటీ రిలేటెడ్ ఏమన్నా కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే, బిగ్ బాస్ రిలేటెడ్ ఇష్టం ఉంటే, సో థ్యాంక్ యూ. బిగ్ బాస్ రిలేటెడ్ కాదు, మనం బ్లాగ్స్ చేస్తాం కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్. బై బై.